ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి మరియు ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ శ్రీమతి రితికా శుక్లా గారికి నమస్కరించి ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ చేసుకునే విన్నపం ఏదనగా, మరి ప్రైవేటు విద్య లేదా ఇంటర్మీడియట్ విద్య దాదాపు 65% ప్రైవేటు విద్య కొనసాగుతుంది రాష్ట్రంలో. మరి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఏ విధంగా ఉన్నారు, అందులో పనిచేసేటువంటి ప్రైవేటు లెక్చరర్ల పరిస్థితి ఏ విధంగా ఉందో మరి చాలాసార్లు కూడా యూనియన్ తరఫున కమిషనర్ గారిని కలవడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి మా యొక్క విన్నపం కూడా ఆమెకు తెలియజేయడం జరిగింది. మరి ఏ రోజు కూడా మరి సరైన రీతిలో స్పందించిన పాపాన పోలేదు. వాస్తవానికి ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసేటువంటి ప్రైవేట్ లెక్చరర్ల పరిస్థితి ఎలాగుందంటే, బ్రతకడానికి వెళ్తున్నారు కానీ వాళ్ళు సంపాదించిన డిగ్రీలు కానీ వాళ్ళు చెప్పేటువంటి సబ్జెక్టుకి కానీ జ్ఞానానికి విలువ లేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. మరి ఇంటర్మీడియట్ బోర్డు నిబంధన ఒకసారి చూసుకున్నట్లయితే అందులో ప్రైవేటు విద్యాసంస్థల యొక్క యాజమాన్యాల యొక్క మరి ఎటు చూసినా ధన వ్యామోహమే తప్ప ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే ప్రైవేట్ లెక్చరర్ల యొక్క హక్కుల గురించి ప్రభుత్వము స్పందించడం లేదు, అధికారులు స్పందించడం లేదు. నేడు పబ్లిక్ హాలిడే సెకండ్ సాటర్డేలు కూడా రాష్ట్రంలో దాదాపు అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు క్లాసులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆర్ఐఓలతో మాట్లాడుతుంటే ఆర్ఐఓలు కొంతమంది స్పందిస్తారు, కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయరు. మరి విద్యాసంస్థల యాజమాన్యాల యొక్క నిర్వాహకం నిరాటంకంగా పబ్లిక్ హాలిడేస్లో కూడా కొనసాగుతూ ఉంది. మరి ఒకసారి ప్రైవేటు విద్యాసంస్థల యొక్క ధనదాహానికి ఉదాహరణ, వాస్తవానికి రాష్ట్రంలో ప్రైవేటు జూనియర్ కాలేజీల యొక్క పరిస్థితి ఏంటంటే, కేవలము ఇంటర్మీడియట్ బోర్డు విద్యను చెప్పేందుకు వరకు మాత్రమే వారికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అది బోర్డు నిబంధనలు. కానీ నేడు ఆ పరిస్థితి కాదు. ప్రైవేటు విద్యాసంస్థల యొక్క యాజమాన్యాలు, జూనియర్ కళాశాల యొక్క యాజమాన్యాలు ఎంసెట్ క్లాసులట, నీట్ క్లాసులట, మరి హాస్టల్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎంసెట్ క్లాసులు నిర్వహించాలని ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మరి నీట్ క్లాసులు చెప్పాలని ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మరి హాస్టల్స్ నిర్వహించడానికి ఎవరు పర్మిషన్ తీసుకున్నారో దిక్కు తెలియని అగమ్య గోచరంలో ఈనాడు ప్రైవేటు విద్యాసంస్థ కొనసాగుతూ ఉంది. ఎంత ఫీజు తీసుకుంటున్నారో తెలియదు. మరి కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రైవేటు జూనియర్ కళాశాల యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఎంసెట్ మెటీరియల్కు దాదాపు 5 నుంచి 7,000 వరకు, 8,000 వరకు, ఐపీఈ మెటీరియల్కు 6 నుంచి 7,000 వరకు వసూలు చేసుకుంటూ మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి దాదాపుగా 30 నుంచి 35,000, 40,000 వరకు కూడా తీసుకుంటూ ఇలాగ స్వేచ్ఛగా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఫీజులు తీసుకుంటూ ఉన్నారు. మరి ఎంసెట్ క్లాసులు చెప్పుకోవడానికి, నీట్ క్లాసులు చెప్పుకోవడానికి మరి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు ఈ కాలేజీలకు? మరి బోర్డే సమాధానం చెప్పాలి. మరి కడప జిల్లాలో ఈ విధంగా కొనసాగుతూ ఉందంటే, రాష్ట్రంలో దాదాపు ఈ 13 జిల్లాల్లో కూడా ఇదే తంతు జరుగుతూనే ఉంది. అందులో పనిచేసేటువంటి ప్రైవేట్ లెక్చరర్లకు గతంలో ఏప్రిల్ 24వ తారీఖు వరకు క్లాసులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఆదేశిస్తే ఏ ఒక్క కాలేజీ యాజమాన్యం కూడా స్పందించలేదు, క్లాసులు నిర్వహించలేదు. కానీ నేడు పబ్లిక్ హాలిడే సెకండ్ సాటర్డే అయినప్పటికీ కూడా నిరాటంకంగా క్లాసులు నిర్వహిస్తూనే ఉన్నారు. మరి ప్రైవేటు కాలేజీలకి యాజమాన్యాలకు మరి ఆర్ఐఓలు ఏం గైడెన్స్ ఇస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మరి ఈ విధంగా పబ్లిక్ హాలిడేస్లో సైతం
సెకండ్ సాటర్డేలు, సండేలు, మరి పని గంటల సమయాలలో ఇంటర్మీడియట్ బోర్డు దిగిన 5 గంటల వరకు మరి పెట్టాలి, కానీ 6:30 వరకు 7:30 వరకు క్లాస్ నిర్వహిస్తూ ఇలా చట్ట ఉల్లంఘన జరుగుతూనే ఉంది. కాబట్టి దయచేసి మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైతేమి, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ శ్రీమతి కృతికా శుక్లా గారు ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు జూనియర్ కాలేజీల యొక్క పరిస్థితిని ఒకసారి ఆలోచించమని అడుగుతూ ఉన్నా. మరి చట్టం కనీస నిబంధనలు, సెలవులు కూడా ఇప్పించలేనటువంటి స్థితిలో మరి విద్యాశాఖ అధికారులు ఉంటున్నారంటే వ్యవస్థలు కుళ్ళిపోతాయనేది వాస్తవం. ఒకసారి మీరు ఆలోచించండి. ఆలోచించి మరి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మేము ఒక విన్నపం చేస్తుంటున్నాం. అయ్యా, ప్రైవేటు జూనియర్ కాలేజీల యొక్క పరిస్థితి చాలా 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 ఘోరంగా ఉంది. మరి ఫీజులు దండుకుంటున్నారు. అందులో పనిచేసే ప్రైవేటు లెక్చరర్లకి కనీస హక్కులు ఇవ్వనటువంటి స్థితిలో ఉంటున్నారు. సెకండ్ సాటర్డే, సండేలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్లయితే వారికి సరైన జీతాలు ఎవరు ఇస్తారు? పిఎఫ్లు ఎవరు కడతారు? ఈఎస్ఐలు ఎవరు కడతారు? ఇవన్నీ కూడా ఏమీ లేవు. కాబట్టి దయచేసి మీరు ఒకసారి మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఇంటర్మీడియట్ బోర్డులు పనిచేసేటువంటి కాలేజ్ ఆర్జేడీలను, ఆర్ఐవైలను ఒకసారి రివ్యూ తీసుకొని మరి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారి ద్వారా మరి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఆర్ఐవైలకు జారీ చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాం.